అసలు భగవంతుని యొక్క స్వరూపమేమి అన్నదానికి వేదం ఏం చెప్పిందంటే ఆయన సర్వభూతాధివాస సర్వభూతేషు గూఢ, పైకి కనపడకుండా లోపల సమస్త భూతముల యందు సమస్త ప్రాణుల యందు కాంతి పుంజమై ఉంటుంటాడు. ఆ కాంతి పుంజమై ఉన్నటువంటి పరమాత్మ అంతటా నిండిపోయి ఉంటాడు. అంతటా నిండిపోయినా చూడడానికి మాత్రం కనపడదు. ఎలా కనపడకుండా ఉంటాడు అంటే పాలలోని నెయ్యి వలె. నెయ్యి ఎక్కడుంటుంది? పాలలోనే ఉంటుంది. పాలలోంచే బయటకు వస్తుంది నెయ్యి. కానీ నేను పాలు మీకు ఇచ్చి ఏది నెయ్యి తీయండి అన్నాను అనుకోండి, ఇదిగోనండి నెయ్యిని మీరు తీయగలరా? తీయలేరు. పాలలో ఉన్నటువంటి నెయ్యి పైకి రావాలంటే కొంత ప్రక్రియ అవసరం. ఆ పాలని కాచాలి, వాటిని తోడు పెట్టాలి. తోడు పెట్టిన తర్వాత కదపకూడదు, అలాగే ఉంచాలి. తోడు పెట్టి కదిపితే తోడుకోదు, అలా కొంతసేపు వదిలేయాలి. అది తోడుకుంటుంది. తోడుకున్న తర్వాత కవ్వం దింపాలి. కవ్వం దింపి భాండము బద్దలైపోకుండా జాగ్రత్తగా చిలకాలి. ఇప్పుడు వెన్న పైకి తేలుతుంది. తేలిన వెన్నని చేతితో తీసి పాత్రలో వెయ్యాలి. దాన్ని అగ్నిహోత్రం మీద సంస్కరించాలి. అంటే దాన్ని బాగా కాచాలి. అందులో నుంచి నెయ్యి వస్తుంది. ఇప్పుడు ఆ నెయ్యి ఎక్కడ ఉన్నది? పాలలో ఉన్నది. పాలలో ఉన్న నెయ్యి నెయ్యిగా పైకి రావాలంటే కొంత పద్ధతి అవసరం అవుతుంది. అలాగే ఇందులోనే ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోవాలి అంటే అంతగా ఉన్నది ఆత్మేనండి. జగత్తంతా జగన్నాథుడే, విశ్వమంతా విశ్వనాథుడే అంటే సరిపోదు. విశ్వమంతున్న విశ్వనాథుణ్ణి, జగత్తుగా ఉన్న జగన్నాథుణ్ణి తెలుసుకోవడానికి కొంత సాధన అవసరం అవుతుంది. అక్కడ శాస్త్రము, గురువు, తపస్సు, ధ్యానము ఇలాంటివి అవసరం అవుతాయి. ఎవరు అవి చేశాడో వాడే పాలలోని నీటిని చూడగలడు తప్ప అందరికీ పాలలో నీతిని చూడడం సాధ్యం కాదు. పాలలోని నెయ్యి ఉన్నా ఇదిగోనండి నెయ్యిని పాలలోంచి చూపించడం సాధ్యం కాదు. కానీ నెయ్యి అంటూ వస్తే పాలలోంచే రావాలి. పాలలోంచి నీతిని తేవడానికి ఒక ప్రక్రియ ఎలా అవసరమో భగవంతుణ్ణి మాంసనేత్రంతో చూడాలన్నా, లోపలికి వెళ్ళి ఆత్మగా అనుభవాన్ని పొందాలన్నా రెండిటికీ కూడా సాధన అవసరం.